మేజర్ కంప్లైంటే ఉంది టీటీడీ ఎంప్లాయీస్ మీద. వచ్చే భక్తుల్ని సాధారణ క్యూ లైన్‌లో వచ్చే భక్తులకి ఒకంత ట్రీట్మెంట్, ఒక వేరే లెవెల్ ట్రీట్మెంట్ ఉంటుంది. లేదా కొంచెం కేర్‌లెస్‌గా చూస్తూ ఉంటారు. దేవుడిని దర్శనం చేసుకున్న దాకా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు అన్నారు, దేవుడి ముందు అందరూ ఒకటే. వీఐపీ ప్రోటోకాల్ అనేది కొంచెం తగ్గించాలి. సాధారణ ప్రజలకి దైవ దర్శనం అనేది చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని. ఆ సిస్టమ్ మారుతుందా సార్? ఈజ్ ఇట్ చేంజింగ్? See, the one is security. Okay, so VIP cannot go along with the public. Yes, exactly. Okay, నండి. సో అదొకటి వస్తుంది. అండ్ సో ద ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఎనీవేర్ యూ హ్యావ్ ప్రోటోకాల్స్. అంటే తిరుమల ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్. సో డెఫినెట్గా వాళ్ళు వచ్చి అందరికీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి. ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు. మనకి ఉన్న ప్లేస్ చాలా చిన్నది. సో మనం వేరేలాగా మనం టెంపుల్ని పెద్ద చేయలేము. ఉన్న గర్భాలయం అదే సైజు, మండపాలు వేసి అసలు అటుపక్క మనం దగ్గరికే వెళ్ళాం. ఇంకా ఫ్యూచర్లో ఒక సెకండ్ సోమవారం చూస్తే చాలు అనే స్టేజ్కి వస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఏదో మనం టైం స్పెండ్ చేస్తామని కాదండి. సో నా వరకు ఏంటంటే టెంపుల్ అనేది మన మిగతా వాళ్ళు, మనం ఇప్పుడు వెళ్ళే బ్రేక్ దర్శనం, మిగతా వాళ్ళు కూడా ఒక బ్రేక్ దర్శనంలో మిగతా వాళ్ళు కూడా ఇంకొక 100 మంది యాడ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తున్నారండి. ఇప్పుడు ఎట్లా ముందుకి ఓవరాల్గా సిస్టమ్ ఎట్లా టెక్నాలజీ తీసుకొద్దాం అని డిస్కషన్ జరుగుతుంది. ఇట్స్ టేక్ లిటిల్ లాంగ్ ప్రాసెస్. అంటే మనకి వచ్చిన వాళ్ళు భక్తులందరికీ మ్యాక్సిమం ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే జస్ట్ సోమవారం చూస్తే చాలు అనేది ఉన్నారు. నాకు సెకండ్ల పాటు లేదా ఒక సెకండ్ పాటు ఆయన రూపాన్ని పూర్తిగా చూడగలిగితే. సో అందుకే నేను కూడా బోర్డు మెంబర్ అయిన తర్వాత నాకు ఎవ్రీడే యాక్సెస్ ఉంటుంది. బట్ నేను ఇప్పటికి 3 monthsలో 3-4 times వెళ్ళి ఉంటాను. నాకు మనం ఎక్కడి నుంచి దేవుని దండ పెట్టుకోవాలి టైంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ దాకా వచ్చి పరామర్శించి వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఛాన్స్ తీసుకోలేదు. కళ్యాణ్ గారికి ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళి మన వల్ల మళ్ళీ పబ్లిక్ డిస్టర్బ్ అవ్వకుండా స్టాంపేడ్ అవ్వద్దని చెప్పి ఆయన టెంపుల్స్కి వెళ్ళడం కూడా మానేశారు. సో మనం టెంపుల్కి వెళ్తేనే మనకి భక్తి అని కాదు, ఎక్కడి నుంచైనా మనకి భక్తి ఉంటుంది. కొండ మీద మనకి ఎక్కడమే మన భక్తి. స్వామివారి అనుగ్రహంలో కూడా మనకి ఎక్కడికి వెళ్ళాం. సో డెఫినెట్గా అవన్నీ సోమవారే ఇంకా ఆయన సోమవారి డెసిషన్ తీసుకుంటారు. ఎవరు ఉండాలి, ఆనంద్ సాయి చేయాలా, ఎవరు చేయాలా ఆయన డెసిషన్ తీసుకుంటారు. డెఫినెట్గా ఈ ఓవరాల్ సిస్టమ్ కూడా ఇట్ విల్ బి చేంజ్ అండి.